హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ గోలీ మార్ 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 ఏయ్ కన్వరా కౌగిలిస్తే ఏం చేస్తావో గోలీ మార్. ఇట్ ఈస్ అ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ మొహమ్మండలి మిత్రమండలి స్టారింగ్ క్రింజ్ క్యారెక్టర్స్ ప్రియదర్శిని అండ్ నిహారిక ఇన్ లీడ్ రోల్. అండ్ మూవీ ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు భయ, ఏడ నచ్చలేదు, మొత్తం క్రింజ్. ఇంకా మ్యాడ్ మూవీ మిక్సీలో వేయి, ఆ జాతరత్నాలు కొంచెం వేయి, ఆ మ్యాడ్ మూవీ కొంచెం వేయి, అండ్ ఇంకొంచెం కీడాకోల వేయి. ఇంతే, ఏం లేదు. అది రొట్ట కామెడీ. జాతరత్నాలు ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి రొట్ట కామెడీ స్టార్ట్ అయింది. దీనికన్నా అనిల్ రావిపూడి మూవీ చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇన్ డెప్త్ రివ్యూకి వస్తే, ఎమ్మెల్యే అవ్వాలనుకున్న ఒక నాయకుడి కూతురు ఒకంత లేచిపోతే ఆ మధ్యలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇరిగితే అండ్ మధ్యలో క్రింజ్ కామెడీ కలిపితే గదే మూవీ స్టోరీ. ఏముండదు, గదే రొట్టగొట్టుడు, గదే క్రింజ్ కామెడీ. కొన్నిసార్లు లాగకపోతే డైరెక్టర్ వచ్చి కొట్టేలా ఉన్నాడు. ఇంటర్వ్యూలో పారిపోదాం అనుకున్నా కానీ మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. అండ్ మూవీలో పాజిటివ్స్ వస్తే జంబర్ గింబర్ లాలా ఆ సాంగ్ ఒక్కటి బాగుంది, బ్రహ్మాండం క్యామే ఉంది కాబట్టి. అండ్ ఆ సాంగ్ ఒకటి మంచిగా వచ్చింది, క్లైమాక్స్ ఒక్కటి బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ మొత్తం నెగిటివే, ఏముండదు. అదే అవుట్డేటెడ్ స్టోరీ, అదే అవుట్డేటెడ్ డైలాగ్స్. ఒకటి రెండు చోట్ల నవ్వు వచ్చింది, అంతమించి ఏముండదు. ఇక సత్య గారి క్యారెక్టర్ అయితే మరీ క్రింజ్ ఉంటుంది. ఆ వెన్నెల కిషోర్ది కొంచెం అంతంత మాత్రం యాక్సెప్టబుల్ ఉంటుంది. అసలు కే వేణుదీప్ గారు అయితే అసలు కొంచెం కూడా పేలదు, మొత్తం క్రింజ్ అనిపిస్తుంది. ఇంకా మెయిన్లీ కత్తందుకో జానికన్నా ఒక సాంగ్ ఉంటుంది ఇంట్రోలో. ఆ సాంగ్కి అసలు ఎంత క్రింజ్ అనిపించిందంటే అసలు ఆక్వర్డ్ అనుకోవచ్చు ఇక థియేటర్లో. అసలు మొత్తం చాలా ఫోర్స్డ్ అనిపించింది. అండ్ అసలు ఈ మధ్య అసలు ఒక ముగ్గురిని తీసుకొని వాళ్ళ మధ్యలో ఒక స్టోరీ పెట్టి 4 క్రింజ్ కామెడీలు పెట్టి ఒక 2 డైలాగులు పెట్టి లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం ట్విస్ట్ ఇచ్చి ఇదే టెంప్లెట్ అయిపోయింది. అసలు ఆ రైటింగ్ ఏందో, ఆ డైరెక్షన్ ఏందో, అసలు ఆ మ్యూజిక్ అయితే అసలు కొన్ని చోట్ల చాలా ఫోర్స్డ్ అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా పెద్ద గేమ్ ఉండదు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మీరేం ఫీల్ అవ్వకండి, మీకు నేనున్నా. మనకి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి, ఒకటి కే ర్యాంప్, ఒకటి తెలుసు కదా. మీకు కనుక క్రింజ్ కామెడీ నచ్చింది అనుకోండి, ఈ సినిమా మీరు నవ్వుతారు, అది కూడా ఫోర్స్ఫుల్గా. ఒకవేళ నచ్చలేదనుకోండి, ఈ సినిమా పోతే చాలా డిసప్పాయింట్మెంట్ అవుతారు. దీనికన్నా ఇంకొచ్చే మూవీస్ కోసం వెయిట్ చేయడం చాలా బెటర్ అని నా ఒపీనియన్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. అండ్ ఇప్పటివరకు చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా ఇప్పుడు చేస్తారనుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. యాపిల్ పండు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.